నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. ఎన్నో విశిష్ట కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తున్న మన వెలుగువైపు ప్రయాణం ఛానల్ మే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగే ఎంతో విశిష్టమైన ఎంతో భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నది. దాని నిమిత్తంగాను ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం. ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన భూమి పూజ ఎందుకు జరిగింది అంటే మే 2వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు 10 రోజులు ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఎంతో భక్తిపూర్వకంగా ఎన్నో విశిష్ట కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, ఋత్వికుల ద్వారా మరియు ప్రవచనకర్తల ద్వారా ప్రవచనాలు, ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకే వేదిక మీద జరుగుతున్న శంకర జయంతి ఉత్సవాలని మనం మన ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రసారం చేస్తున్నది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामेन योगः अंगुल्याग्रे नासिकाग्रं गम्भीर्यं पापनाशनं प्राणायामविधिं प्रोक्तं ऋषभः परिकल्पितं सवितास्माकं धियो धर्मादिगोचरे प्रेरयेत्तस्य स्वर्गस्तत्वरे ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మన భాగ్యనగరంలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. యాగశాల నిర్మాణానికి మొదలుగా భూమి పూజ చేసుకొని దాని తర్వాత యాగశాల ప్రారంభం కావాలి అని చెప్తుంది. దాని ప్రకారంగానే ఈరోజు సుముహూర్తంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రధాన ఉద్దేశం ఈ యాగం చేయడానికైనా ఈ జయంతి ఉత్సవాలు చేయడానికైనా ఉద్దేశం ఏంటి అనగా మనం ఈరోజు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం. కనీసం బొట్టు పెట్టుకొని పంచగట్టుకొని గుడి గోపురం అని తిరుగుతున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం ఆది శంకరాచార్యుల వారి అవతారం. వారి అవతారమే లేకపోతే ఇప్పటికి ఎన్నో అవైదిక ధర్మాలు చాలా పైకి వెళ్తూ ఉండేవి. శంకరాచార్యుల వారు అవతరించి అవైదిక ధర్మాలని ఖండించి వేదం చెప్పినటువంటి ధర్మాన్ని జనాలకి ఇచ్చారు. మామూలు వాడికి కూడా, ఎలాంటి శబ్దజ్ఞానం లేని వాడికి కూడా వేదాంతాన్ని ధర్మాన్ని చెప్తూ వచ్చారు. అలానే మహా పండితులకు కూడా అర్థం కానటువంటి భాష్యాలని కూడా శంకరాచార్యుల వారు రచించారు. అలాంటి మహత్తరమైన వ్యక్తి సనాతన ధర్మం అని ఇప్పుడు పిలువబడే హిందూ ధర్మానికి ప్రధానమైన మూలస్తంభం వారి యొక్క అవతారం. వారి అవతారం తర్వాత ఈరోజు లోకమంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తుంది. వారి అవతార వైశిష్ట్యాన్ని వారిని స్మరించుకోవడానికి వారి ద్వారా ఇంకా సనాతన ధర్మం వృద్ధి పొందుతూ ఉండాలనే ఉద్దేశంతో చాలామంది పీఠాధిపతులు, చాలామంది ఉపన్యాసకులు వచ్చి ఈ కార్యక్రమంలో పంచుకోబోతున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా సనాతన ధర్మం ఉద్ధరింపబడాలి, సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాలని జనాలకు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఒకసారి ఈ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదం తీసుకొని ఇక్కడ వచ్చేసినటువంటి పీఠాధిపతుల ఆశీర్వాదం, అలానే శృంగేరి జగద్గురుల ఉభయ జగద్గురుల ఆశీర్వాదం తీసుకొని మీ జన్మని కృతార్థం చేసుకోగలరు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వెలుగువైపు ప్రయాణం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలమ్మా. ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్లో భూమి పూజ యజ్ఞశాలకు జరిగింది. అందరం కూడా వీలున్న వాళ్ళందరం అటెండ్ అయ్యాము. తప్పకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి అందరం ఆశిస్తున్నాము. పెద్దవారు ఏం చెప్పారో దానిని మనము ఫాలో అవ్వడం తప్ప మనం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు. అందరం కూడా పెద్దలు ముందున్నారు. అమ్మ అనంతలక్ష్మి గారు, గురువులు, వాళ్ళందరూ ఏం చెప్పారో మనం దాన్ని అనుసరించాలి. మనం ఎవరికి ఏం చెప్పేదేమీ లేదు, వాళ్ళు చెప్పింది మనం చేయడం అంతే. రెండోది, ఈ సౌందర్య లహరి అనేటటువంటి లక్షగళార్చన 8వ తారీఖున పెట్టాము. దాని గురించి వివరాలన్నీ మళ్ళీ తెలియజేస్తాము. దీనికి
ప్రేమలత గారు ఒకటి, ఇందిర గారు ఒకటి, నేనొకటి, సుధాస్వామి గారు ఒకటి, రమ గారు ఒకటి, మన అన్నపూర్ణ గారు ఒకటి, ఇంతమంది లేము, మేమందరం ఒకటే, అందరం ఒకటేనమాట. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మందితో చేయించాలనేటటువంటిది సంకల్పం. ఎప్పుడు శంకర జయంతి ఉత్సవాలు జరిగినా సరే తప్పకుండా అందరం కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తాము. ఎవరికి వీలున్న చోట వాళ్ళు ప్రచారం చేస్తున్నాం కానీ వాళ్ళు వేరు, నేను వేరు, ఇంకొకళ్ళు వేరు, ఎవ్వరూ లేవు. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లే లెక్క. అందరం కలిసి ఈ పారాయణలను, అలాగే అనేక మంది ప్రముఖుల ప్రవచనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్వాములు తెలిసిందా, వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వచనం చేస్తారు. ఇవన్నీ తీసుకోవడం మనం ఆ ఫలితాన్ని పొందడానికి మాత్రమే మనం ఉన్నామని అనుకోండి. అలాగే యజ్ఞాలు, ఈ యజ్ఞాలు హోమాలు కూడా తక్కువే కాదు, ఆ చేసేటటువంటి పండితులు కూడా చాలా గొప్పవారు. వీటిలన్నిట్ల వివరాలు మళ్ళీ మీకు ఒకసారి పోస్ట్ చేస్తాము. అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఉన్న వేద పండితులందరికీ కూడా మనసారా నమస్కరిస్తూ, నాతో వచ్చిన మహిళా మండలందరికీ కూడా, సౌందర్యలహరి పారాయణ చేస్తున్న భక్తులందరికీ కూడా, అందరం కూడా ఆదిశంకరాచార్యుల శిష్యుల పరంపరలో చివరి భాగంలో ఉంటే వాళ్ళం మనం అందరం కూడా చక్కగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సౌందర్యలహరి నేర్చుకునే అర్హత రాదు అని మాకు నేర్పించిన గురుమామి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో మనందరం కూడా భాగం అవుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా దిగ్విజయంగా మన లక్ష గలార్చనలో అందరూ కూడా అమ్మ, బయట ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి. ఇది ఎంతో చాలా విశేషమైన కార్యక్రమం. ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా, అనంతలక్ష్మి గారును కొండూరు పద్మావతి గారు కూడా చెప్పినట్టుగా అది చాలా విశేషమైన కార్యక్రమము. అందరం కలిసి దిగ్విజయంగా చేద్దాము. అదే రకంగా ఇందాక కొండూరు పద్మావతి గారు చెప్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మందితో 1,00,000 గలార్చన చేయాలని అందరము దాంట్లో పాల్గొందామమ్మా. అందరము వేరే వేరే రాగాలైనా కూడా మన అందరి ధ్యేయం ఒకటే, చేరేదే అక్కడ అమ్మవారి సన్నిధానానికి. కాబట్టి అందరము ఎవరి గలంతో వాళ్ళు, అందరం గానకోకిలం అనుకోకూడదు. చక్కగా మనకున్న గలంతో చక్కగా గొంతెత్తి సౌందర్యాన్ని అందరము పారాయణ చేద్దాము, నిత్యము పారాయణ చేద్దామమ్మ అందరం కూడా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అన్నది మనము ఈ సనాతన ధర్మ పునరుద్ధరణలో భాగస్వామ్యం వహించటంగా భావించుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎవరెవరైతే ఎంతమాత్రం పాల్గొంటారో అంతవరకు మనం మన శాయశక్తుల దానికి సహకరించిన వారం అవుతాం. యజ్ఞంలో ఎప్పుడూ కూడా ఎంత చిన్న పని చేసినా యజ్ఞఫలం అందరూ సమానంగా పొందడం అన్నది జరుగుతుంది. ఈనాడు ఇక్కడ ఈ జయంత్యుత్సవాలలో ప్రారంభంగా భూమి పూజ చేసి యజ్ఞశాల నిర్మాణానికి ప్రారంభం చేశారు. ఈనాటి నుంచి ఈ కార్యక్రమంలో ఎవరు ఏమాత్రం భాగస్వామ్యం వహించినా ఫలితం సమానంగానే, అంటే పరిపూర్ణంగా ఉంటుంది కనుక ఎవరికి చేతనైనంత వారు ఏ రకంగా చేయగలిగితే ఆ రకంగా, అనేక రకాలుగా మేము చేయలేము అనుకున్నటువంటి వారు ఇందులో పాల్గొనవచ్చు. పారాయణల్లో పాల్గొనవచ్చు, యజ్ఞాల్లో పాల్గొనవచ్చు. అక్కడ ఏదైనా ఒక చిన్న పని, యజ్ఞశాలను శుభ్రం చేయడం లాంటి పనుల్లో పాల్గొన్నా సరే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో పాల్గొనండి. ఈ పారాయణలన్నీ కూడా వీలైనంత వరకు వీటిల్లో భాగస్వామ్యం వహించండి, సత్ఫలితాలని పొందండి. ఒకవేళ భౌతికంగా ఇక్కడి దాకా రాలేని పరిస్థితులు గనక ఉన్నట్టయితే మీరు అనేకమైన ప్రసార మాధ్యమాలలో వీటిని ఇంట్లోనే కూర్చుని దర్శించవచ్చు, పారాయణల్లో పాల్గొనవచ్చు, ఫలితాలని పొందవచ్చు. వెలుగువైపుకు ప్రయాణం వంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు ప్రతిరోజు లింక్ పెడతాయి. చక్కగా చూడొచ్చు, పాల్గొని ఫలితాన్ని పొందొచ్చు. స్వస్తి. శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఋషిపీఠం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, వేదాంత భారతి వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలు ఇవాళ
భూమి పూజతో మొదలయ్యాయి. చాలా దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమం. ఈ సందర్భంగా ఈ 12 రోజులు కూడాను చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో మేము యాజ్ ఎ మ్యూజిషియన్స్ మేము కొన్ని శ్లోకాలు, అష్టకాలు, సౌందర్యలహరి, శివానందలహరి కూడా గానం చేయబోతున్నాం. దానికిగా మేము ముందరగా ఇప్పుడు ఒక చిన్న శంకర గురు అని ఒక చిన్న గీతం ఆలోపిస్తాం. శంకర గురు జయ శంకర గురు, శంకర భగవత్పాద శంకర గురు, శంకర గురు జయ శంకర గురు, శంకర భగవత్పాద శంకర గురు, శంకర గురు జయ శంకర గురు, శంకర భగవత్పాద శంకర గురు, శంకర గురు, శంకర గురు, శంకర భగవత్పాద శంకర గురు, శంకర గలాళో గురునాథ పరిపూర్ణ కృపాళో గురునాథ, గురునాథ జయ గురునాథ, సద్గురునాథ గురునాథ, గురునాథ గురునాథ, సద్గురునాథ గురునాథ, శంకర గురు జయ శంకర గురు, శంకర భగవత్పాద శంకర గురు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. బహిశత్రువుల్ని సంహరించినటువంటి అవతారాలు కొన్ని అయితే, అంతఃశత్రువుల్ని సంహరించినటువంటి అవతారము విజ్ఞానావతారము శంకర భగవత్పాదాచార్యుల వారు. సాక్షాత్ కైలాసవాసి అయినటువంటి పరమశివుడు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని విద్యారణ్య స్వామి వారు వర్ణించిన విధానంగా సాక్షాత్ పరమశివుడే శంకర రూపంలో అవతరించి 32 సంవత్సరాల్లోనే చెయ్యవలసినటువంటి సమస్తములైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించారు. అతఃపూర్వము అవైదిక మార్గములో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి జనతను వైదిక మార్గంలో ప్రవర్తింపజేయటమే కాక పరమ పురుషార్థమైనటువంటి అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేశారు. సమస్త ఉపనిషత్తులకి సారభూతములైనటువంటి ఏకాదశోపనిషత్తులకు, అలానే సమస్త స్మృతులకు సారభూతమైనటువంటి బాదరాయణ వ్యాస సూత్రములకు, సమస్త పురాణ సారభూతమైనటువంటి భగవద్గీతకు వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావులు. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని భగవత్పాదుల వారిని మనం కీర్తిస్తూ ఉన్నాము. అలాంటి మహానుభావుడు విజ్ఞానావతారుడైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జన్మదినోత్సవం వైశాఖ శుద్ధ పంచమి, శ్రీరామనవమి, అలానే కృష్ణాష్టమి, వామన జయంతి ఇలా మనం జరుపుకుంటూ ఉన్నాము. కానీ దానికి ఏమాత్రం తీసిపోయినటువంటి విజ్ఞానావతారులైనటువంటి భగవత్పాదుల వారి యొక్క జయంతిని సోత్సాహంగా ఆదిశంకరాచార్య భక్త సమాజం వారు గత 20 సంవత్సరాలుగా నడుపుతూనే ఉన్నారు. ఇంకా ఈ సంవత్సరము విశేషంగా నడపవలసినదిగా జగద్గురువులు సూచించడం వల్ల ఆ సూచనానుసారముగా ఇక్కడ 12 రోజులు 11 రోజులు చాలా విభవంగా ఈ స్థానంలో అనేక యాగములతో కూడుకున్నటువంటి ఆ ఉత్సవములు జరగబోతున్నవి. సహస్ర చండీయాగం కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నది. ప్రతిరోజు విశిష్టమైనటువంటి ఏదో ఒక యాగము, ఒక్కొక్క దేవతకి సంబంధించినటువంటి యాగములు ఇక్కడ జరగబోతూ ఉన్నవి. దానికే ఇవాళ ఇక్కడ భూమి పూజ అంటూ చేయటం జరిగింది. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జరిగేటువంటి మహోత్సవాలలో భక్తులందరూ కూడా విజ్ఞానావతారులైనటువంటి భగవత్పాదుల వారిని సేవించుకోవడానికి, వారి యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో అద్వైతము అనేది దానిని అవగాహన చేసుకోవడానికి మహాపండితులందరూ సమావిష్టులైతారు కనుక మహాపండితులైనటువంటి వేదార్థవేత్తలు, వేదవేత్తలు, మహాకవులు, మహోపన్యాసకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావిష్టులు ఒకే చోట జరుగుతూ ఉన్నది కనుక ఇందులో పాల్గొని సంపూర్ణమైనటువంటి పరమార్థతత్వాన్ని గ్రహించి స్వయం తేరిన పరాంస్తారైతే అన్నట్లుగా వారు మాత్రమే తరించటమే కాకుండా ఇతరులను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసి
ఆధ్యాత్మికమైనటువంటి సంపదను వారికి అనుగ్రహించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ స్వస్తి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం తస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుభ్యో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం ఆధ్వర్యంలో మే 2వ తారీఖు నుండి మే 12వ తారీఖు హైదరాబాద్ భాగ్యనగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శృంగేరి మహాస్వాముల ఆశీర్వాద బలంతో 12 రోజుల పాటు శంకర జయంతి ఉత్సవాలను యథావిధిగా జరుపుకోవడం జరుగుతోంది. గత 22 సంవత్సరాలుగా మనము శంకర జయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతటా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 23వ సంవత్సరం. ఈ 23వ సంవత్సరంలో ఉభయ రాష్ట్రాల్లోనూ అటు మన దేశాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కాక ఖండాంతరంగా బయటికి వెళ్ళి మనము దేశ విదేశాల్లో ఐర్లాండ్ అయితేనేంటి, యుఎస్ అయితేనే, ఇంగ్లాండ్ అయితేనేంటి, అలాంటి విదేశాల్లో కూడా శంకరాచార్య భక్త సమాజం ఆధ్వర్యంలో శంకర జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతోంది. ఇది మహద్భాగ్యం అని చెప్పాలి. భారతదేశం గురువుగా ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో మనం శంకర పాదులకి ఒక తృణంగా ఉడతాభక్తిగా శంకర జయంతిని పురస్కరించుకొని మనం చేసుకోవడం మన కర్తవ్యం, మన బాధ్యత. ఎందుకంటే ఈ రోజున మనం భూమి మీద ఒక హైందవుడిగా, ఒక హిందువుగా ఉన్నామంటే ఆ శంకర భగవత్పాదుల కృపయే మాత్రమే మన అందరికీ తెలుసుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఆ రోజున సుమారు 1400 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు అన్యమతాలను 72 మతాలను ఖండించి కేవలం సనాతన ధర్మం ఒక్కటే ఈ హిందూ జాగృతిని, ఈ ప్రపంచాన్ని, మానవాల్ని కాపాడాలని ఆ రోజునే సందేశం ఇచ్చాడు. ఆ రోజున ఆనాటి నుంచి గురు పరంపరలో శృంగేరి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి గురుపరంగా 37వ స్వామివారి విధుశేఖర భారతీ స్వామివారి ఆశీర్వాదంతో, అలాగే భారతీ తీర్థ స్వామివారి ఆశీర్వాద బలంతో ఈ రోజున మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనం ఈ రోజున భూమి పూజ చేసుకోవడం. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి భూమి పూజ మొదలు 1వ తారీఖు మే 1వ తారీఖున నల్లకుంట శంకర మఠం నుండి శంకర భగవత్పాదుల 12వ అడుగుల విగ్రహాన్ని శోభయాత్రగా సాయంకాలం సమయంలో 4 గంటల నుండి 7 గంటల వరకు మనకి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ కొని తెచ్చేసి ఆ తదుపరి 1వ తారీఖు నుండి 2వ తారీఖు నుంచి ఉదయం 6 గంటలకి హోమాది కార్యక్రమం ముగించుకొని అనంతరం ఈవినింగ్ అంటే సాయంత్రం పూట 4 నుంచి 6 వరకు వివిధ పారాయణలు, అలాగే 6:30 నుంచి 7 వరకు ప్రఖ్యాత పండితులతోటి వ్యాఖ్యానం ఉంటుంది, ప్రవచనాలు ఉంటాయి. ఆ తదుపరి 7:30 నుంచి 8:30 వరకు ప్రతిరోజు ఒక స్వామీజీ, ఒక మఠాధిపతి, పీఠాధిపతులు వస్తూ వారి దివ్య అనుగ్రహ భాషణం ఇచ్చి ఆ తదుపరి మనకి స్వామివారి విశేష పూజ, అష్టోత్తర శతనామాల పూజతో, పాదుకా పూజతో ప్రతిరోజు కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ కార్యక్రమంలో బృహత్తర కార్యక్రమంలో పాల్గొని శంకర భగవత్పాదుల కృపకు పాత్రలవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జయ జయ శంకర. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమస్కారం. గత 22 సంవత్సరాలుగా శంకరాచార్య భక్త సమాజం శంకర జయంతి ఉత్సవాలను అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ స్వామివారి ఆశీస్సులతో శంకర జయంతి ఉత్సవాలు మే 2వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని టెలికాస్ట్కి ఏర్పాట్లు కూడా చేశాయి. ఇవి ఉదయం చండీయాగం మొదలైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభమయ్యి సాయంత్రం ఈ కార్యక్రమం జ్ఞానయజ్ఞంతో ప్రతిరోజు ముగుస్తుంది. ఈ జ్ఞానయజ్ఞంలో అనేక మంది ప్రవచనకర్తలు, వేదాంత పండితులు, పీఠాధిపతులు ఇచ్చేసి ప్రజలందరికీ అద్వైత సిద్ధాంతాన్ని అర్థమయ్యే రీతిలో ప్రజలకి తెలియజేయడం కోసం వారి ఉపన్యాసాలు ఉంటాయి. ఈ శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని యావత్ ప్రపంచానికి సాటి చెప్పేటట్టుగా
ఇక్కడ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాలను చూసి జ్ఞాన సముపార్జన చేసి మన సనాతన ధర్మాన్ని సుప్రతిష్టం చేయడానికి పూనుకోవాలనేటువంటిది దీని యొక్క ముఖ్యోద్దేశం. సనాతన ధర్మాన్ని రక్షించడానికి శంకరాచార్యులు వారు చేసినటువంటి కార్యక్రమం, వారు చేసినటువంటి యొక్క ఘనత ఎంతటిదో నిర్ణయించడానికి ఇప్పటికీ కూడా మహామహా పండితులు కూడా సాధ్యపడటం లేదు. వేలాది సంవత్సరాలుగా వారు చెప్పినటువంటి ఆ తత్వం అలా నిరంతరము గంగా ప్రవాహంలా కొనసాగుతూ ఉంది. ఇది భవిష్యత్తు తరాల వారికి కూడా ఇదే విధంగా కొనసాగే విధంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో జగద్గురువుల ఆశీస్సులతోటి శంకరాచార్య భక్త సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమాలని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి శ్రవణం చేసి వీక్షించగలిగిన వాడు ఆ రకంగాను, లేనివారు మన ప్రచార మాధ్యమాల ద్వారాను వీక్షించి సరైనటువంటి ఈ జ్ఞాన సముపార్జన చేయగలరని చెప్పి విశ్వసిస్తున్నాము. ఓం తత్సత్. जगद्गुरु शंकराचार्य महाराज की श्री 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 शृंगेरी जगद्गुरु भारती तीर्थ महास्वामी वारी की कर्पूर मंगल नीराजनं दर्शयामि पुष्पांजलिं समर्पयामि प्रदक्षिणा नमस्कारां समर्पयामि सर्वान् षोडशोपचार पूजां समर्पयामि. నరేంద్ర కాపరే గారు కూడా ओम भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे दे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ कृष्णिरक्रमे दशधन्मातरं पुनः पितरं तस्मयं स्वाहा विशुद्धामविराजते मात्मलिङ्गाय शिष्ये प्रत्यस्य वाक्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचनः व्यघ्यन्महिषस्वः यत्वा क्रुद्धः परोवपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तवपुनस्तोद्दीपयामसि यत्ते मन्युपरोत्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात्वसुधा देवी वासुकी ब्रह्मवर्चतर्पितृणः श्रोत्रञ्चक्षुर्मणः देवी रञ्जगर्भिणी देवी प्रसूदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री आनो देवी मह्यङ्गी महोधरणी महोध्यतिष्ठते शुम्भे यज्ञे विभीषणी
ఇంద్రవతి వ్యామిని సరసిజయ ఆయుమతి జలశయనే స్వయం ఓ పరమేదిని ఆప్యాయస్వమనిందమసో విశ్వాభిరూతిభిః భవానః సప్రదశ్రమః సంప్రేపయామి ఆప్యాయమానో అమృతాయ సోమతి విశ్రవాయుష్యుత్తమాని येन तोकाय तनयाय धान्याम् आत्मभ्यन्तद्भक्तमजद्वजीमहे नाथो विश्वाय सौभगम् ओषधयस्सम्पदन्ते सोमेन सह राज्ञेन यस्मै करोति ब्राह्मणस्तगुणागम् धारयामसि आश्चमे माषाश्चमे तिलाश्चमे मुद्गाश्चमे खल्वाश्चमे गोधूमाश्चमे मसुराश्चमे प्रियङ्गाश्चमे श्यामाकाश्चमे नीलाश्चमे ये भूता प्रचरन्ति दिवानत्तं परिमिच्छन्तो विदुदस्य प्रेष्याः ये भद्रो बलिं पुष्टिकामो हरामि पुष्टिपतिर्दधातु यदत्र संस्थितं भूतं स्थानमाश्रित्य तिष्ठति स्थानं त्यक्त्वा तु तत्सर्वं यत्प्रेष्ठं तत्र गच्छतु क्षेत्रस्य पतिनामयगो हितेनेव जयामसि रामश्वं पोषयित्वा नोनानीदृशे क्षेत्रस्य पते मधुमन्तमोर्मिन्धेनुरिवपयो మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.